మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్లు, గౌరవ కౌన్సిలర్లకి, గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బందికి, కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినం సందర్భంగా ఆయనకి మనందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి యొక్క ఆశీస్సులతో చిరకాలమైన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు చిరకాలం సేవలు అందించే అవకాశం ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని మనందరి తరపున మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తా ఉన్నాం. ఈరోజు ఇదే సందర్భంలో ఒక మంచి కార్యక్రమం, దాదాపుగా 2000 మంది కదిరి మున్సిపాలిటీ ఉన్న పేదలందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఆయన జన్మదిన కానుకగా మీకు అందరికీ కూడా ఈరోజు అందజేస్తా ఉన్నాం. మీకందరికీ తెలుసు, ఈరోజు ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో గడిచిన 4.5 సంవత్సరాలుగా ఓవైపు సంక్షేమం, ఓవైపు అభివృద్ధి కూడా ఈరోజు పరుగులు ఎత్తిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీకి కూడా కట్టుబడి, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు నిజం చేస్తూ దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మన అకౌంట్లలో డైరెక్ట్ గా జమ చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకందరికీ కూడా తెలుసు, దాదాపుగా 2 సంవత్సరాల క్రితమే 30 లక్షల మందికి ఈరోజు అక్క చెల్లెమ్మలకి రాష్ట్రంలో పట్టాలు ఇచ్చాం, ఇంటి స్థలాలన్నీ కూడా. అందులో దాదాపుగా 20 లక్షల మందికి ఇల్లు కట్టుకోవడానికి కూడా కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం. మరి కదిరి మున్సిపాలిటీలో, ఇదే మున్సిపాలిటీలో కూడా దాదాపుగా 2 సంవత్సరాల క్రితం మనం 3 లేఅవుట్లలో, అంటే ఎర్రగుంటపల్లి గాని, ఆర్డీఓ ఆఫీస్ ముందు గాని, ఆర్డీఓ ఆఫీస్ వెనకల గాని 3 లేఅవుట్లలో దాదాపుగా 3000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేశాం. వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా మాకు ఇంటి స్థలం కావాలి అని చెప్పి 2000 మంది పైచలకు ఈరోజు మన సచివాలయాల పరిధిలో అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు దాదాపుగా 2000 మందికి ఈరోజు ఇంటి పట్టాలన్నీ కూడా మంజూరు చేస్తా ఉన్నాం. అందులో 1500 మందికి ఈరోజు 3 లేఅవుట్లలో, ఇక్కడ ఉన్న 21వ లేఅవుట్, అదేవిధంగా దీనికి వెనక ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి 1వ నంబర్ లేఅవుట్లు అయితేనేమి, అదేవిధంగా కుటాగుల ప్రాంతంలో ఒక లేఅవుట్ అయితేనేమి, ఈ పక్కనే ఇంకొక 1777 లేఅవుట్, 4 లేఅవుట్లలో దాదాపుగా 1600 మందికి ఈరోజు మనం పట్టాలు చూపిస్తా ఉన్నాం. మిగిలిన 400-500 మందికి కూడా తొందరలోనే, మరో నెల రోజుల్లోనే స్థలం అంతా కూడా క్లీన్ చేయించి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ రోజు శాంక్షన్ అయినటువంటి 2000 మందికి కూడా పట్టాలు చూపిస్తాము, స్థలము కూడా చూపిస్తాము. తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. రాని వాళ్ళు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ సచివాలయ పరిధిలోకి వెళ్లి ఇంటి స్థలం కోసం అప్లికేషన్ ఇవ్వండి. 500 మందో 400 మందో అప్లికేషన్లు వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా లేఅవుట్ తయారు చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు దాదాపుగా 1600 మందికి 4 లేఅవుట్లలో కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం, ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది మీరందరూ కూడా చూడాలనే ఇక్కడ ఈ రోజు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చినాం. ఈ రోజు అద్భుతంగా బైపాస్ రోడ్డును పూర్తి చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ బైపాస్ రోడ్డుకు ఆనుకునే, ఈ బైపాస్ రోడ్డుకు 100 మీటర్ల లోపే అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా లక్షల రూపాయలు విలువ చేసే పట్టాలు. ఈ రోజు ఈ రోడ్డు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. లక్షలు విలువ చేసే ఈ రోజు పట్టాలు ఇస్తా ఉన్నాం. ఈ రోజు అందరికీ కూడా ఈ రోజు నుంచి వచ్చే వారం రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మీ పట్టా స్థలం ఎక్కడుంది అనేది మీకు చూపించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇట్లా కిందకి మొత్తం అక్కడి వరకు కూడా పట్టాలు అన్ని కూడా లేఅవుట్లు వేశారు.
రాళ్ళు కూడా పాతాం, పట్టా నంబర్లు కూడా ఇచ్చాం. ఈ రోజు దాదాపుగా చాలా మందికి ఈ రోజు చూపిస్తారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా వచ్చే 4-5 రోజుల్లో రోజు కొంతమంది చొప్పున ప్రతి ఒక్కరికి కూడా మీ పట్టా ఎక్కడుంది, మీ స్థలం ఎక్కడుంది, మీ స్థలానికి హద్దులన్నీ కూడా చూపిస్తాం. మీ స్థలాన్ని దయచేసి మీరు భద్రపరచుకోండి. ఇక్కడ చాలా మంది ఈ రోజు దొంగలు తయారైనారు, ముఖ్యంగా పచ్చ దొంగలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం చెప్తా ఉంటారు, ఈ రోజు జరుగుతున్నది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని. పేదవాళ్లకు పట్టాలు ఇస్తా ఉంటే ఈరోజు పచ్చ మీడియా గాని, కొంతమంది పచ్చ దొంగలు గాని పచ్చ రాతల్ని రాస్తా ఉన్నారు. కుటాబులలో అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తా ఉన్నారంటారు. దాదాపుగా 270 మంది పేదవాళ్ళకి, అందులో దాదాపుగా 100% ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉన్నారు. 90% మందికి అక్కడ 270 మందికి పట్టాలు ఇస్తా ఉంటే దాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తాడు. పచ్చపత్రిక దుర్మార్గ ప్రాంతాలు రాస్తా ఉన్నారు. ఇక్కడ కూడా పచ్చ దొంగలు రోజుకో పచ్చ కాగితం పట్టుకొని వస్తా ఉన్నారు. ఇది మాది, ఇది మాది అంట. ఇదంతా పూర్తిగా ప్రభుత్వ ల్యాండే, ఎవరికి సంబంధం లేదు. మున్సిపాలిటీ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే ఇక్కడ పట్టాలు వేసినాం. ఇంకా దాదాపుగా ఈ చుట్టుపక్కల 100 ఎకరాలు ఉంది పచ్చ దొంగల చేతిలో. 100 ఎకరాలు పైచలకు కబ్జా చేసుకొని, గునాదులు వేసుకొని పచ్చ దొంగలు ఆక్రమించుకున్నారు. దాన్ని అంతా కూడా విడిపిస్తాం. మిగిలిన ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపుగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నా కూడా మీరు దయచేసి అప్లై చేసుకోండి. ఇక్కడ ఎవరి రికమెండేషన్లు ఎవరికి అవసరం లేదు. మీరు నిజంగానే అర్హత ఉంటే మీ సచివాలయంలో అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళే. ఈ రోజు ఇదే పచ్చపత్రిక ఇంకో దొంగ రాత రాసింది. మీకు ఎవరికి అర్హత లేదంట. మీకు అర్హత లేని వాళ్ళకి అందరికీ కూడా పట్టాలు ఇస్తామని పచ్చపత్రిక దొంగ రాతలు రాస్తా ఉన్నారు. ఈరోజు ఒక ఇంటి స్థలం రావాలి అంటే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవాలా. సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ విఆర్ఓ చూస్తాడు దాన్ని. మీ విఆర్ఓ తర్వాత తహసీల్దార్ చూస్తాడు. తహసీల్దార్ తర్వాత ఆర్డీఓ నుంచి అమరావతికి పోతుంది. మీకు నిజంగా అర్హత ఉందా లేదా అని. అమరావతి నుంచి అప్రూవ్ ఇచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేస్తాడు. జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు పట్టాలు వస్తాయి. ఇంత పకడ్బందీగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తా ఉన్నాం. అర్హత లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇచ్చే అవకాశమే లేదు. ఎవరికి కూడా వివక్ష లేనే లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా ఉన్నాం. కాస్త ముందో వెనకో ఈరోజు స్థలం కొంతమందికి తక్కువ ఉంది కాబట్టి 400-500 మందికి తొందరలోనే చూపిస్తాం. దాదాపు 1600 మందికి ఈ రోజు చూపిస్తా ఉన్నాం. మిగిలిన 400-500 మందికి కూడా తొందరలోనే చూపిస్తాం. ఏ ఒక్కరికి కూడా పట్టా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కడు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వ సొమ్ముతోనే దీన్నంతా క్లీన్ చేయించి, ప్రభుత్వ సొమ్ముతోనే రాళ్లు నాటి పూర్తిగా ప్రభుత్వ భూమి మీకు పూర్తిగా ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఎక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా అడిగితే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా అందరికీ కూడా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అందరికీ ఇస్తాం. దయచేసి అందరూ కూడా మీ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా, మీ స్థలం హద్దులు చూపించిన తర్వాత కూడా మీరు దాన్ని దయచేసి భద్రపరచుకోండి. మీ పట్టాలు మళ్ళీ ఈ చుట్టుపక్కల అంతా కూడా పచ్చ దొంగలు గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీ స్థలాన్ని మీరు భద్రపరచుకోండి. తొందరలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు అందరికీ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం. ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకోండి. ప్రస్తుతానికి మీకు అందరికీ కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం గానీ, ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 5000 మందికి ఈ రోజు కేవలం ఒక్క మున్సిపాలిటీలోనే ఈ రోజు పట్టాలు ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు జీవితం అంతా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 14 సంవత్సరాలు కలిపినా కూడా 100 మందికి కూడా ఇక్కడ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇచ్చిన కాగితాలు కూడా దొంగ కాగితాలు, తెల్ల కాగితాలు చేతులకు ఇచ్చి స్థలం చూపించకుండా ఇది మీకు పట్టా ఇచ్చినామని చెప్పి తిప్పుకుంటా ఉంటారు. కానీ ఈ రోజు అలా కాదు. 5000 మందికి ఈ రోజు స్థలం చూపించి మనం పట్టాలు ఇచ్చాం. కేవలం మున్సిపల్ పరిధిలోనే మన కళ్ళ ముందే ఈ రోజు అటు అన్ని లేఅవుట్లలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అన్ని కూడా బైపాస్ రోడ్డుకు పక్కనే ఇచ్చాం. మున్సిపాలిటీ పరిధిలోనే ఇచ్చినాం. చాలా దగ్గరలోనే ఊరికి ఇచ్చినాం. చాలా ఖరీదైన ప్లాట్లు కూడా మనందరం కూడా ఇచ్చాం. సో దీన్ని దయచేసి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇది ఒక గొప్ప కానుక, మనకిచ్చిన ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన కానుకగా దీన్ని భావించి ఈ రోజు మీకోసం పరితపిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు.
ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరగాలన్న ఆలోచనతో ఈ రోజు ముందుకు పోతున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆయన చేసిన ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన చేసిన మంచిని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు రాబోతా ఉన్నాయి తొందరలో. మరి మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు దొంగ వేషాలు వేసుకొని మళ్ళా మన ముందరికి వస్తా ఉన్నాడు. చేయలేని హామీలన్నీ ఇచ్చి ఈ రోజు మళ్ళా తప్పుడు మాటలు తప్పుడు హామీలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు అని చెప్పి ఆయన అడగండి మీరందరూ కూడా. ఎందుకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయలేదు. ఈ రోజు మళ్ళా ఓటేస్తే ఎన్ని ఉచితంగా ఇస్తానని తప్పుడు కుట్రలు కూస్తా ఉన్నాడు. మరి అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు జరుపుతా ఉంటే ఇన్ని రోజులు కూడా పచ్చరాతలు ఉచితంగా ఇస్తా ఉన్నాడు, పప్పులు బిల్లాలు ఇస్తా ఉన్నాడు, అప్పులు చేస్తా ఉన్నారు, శ్రీలంక అయిపోతుంది అని చెప్పి తప్పుడు కుట్రలు కూర్చిన ఇదే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయనకు ఓటేస్తే ఇందుకు 4 ఇంతలు ఇస్తానని చెప్పి అబద్ధపు హామీలు ఇస్తా ఉన్నాడు. దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. మనకు మంచి చేసే నాయకుడు, మనకు అండగా నిలబడే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో మనకెవరు మేలు చేస్తారు, మనకెవరు మంచి చేశారు అన్నది గుర్తు పెట్టుకొని నిజంగానే మనకు, మన కుటుంబానికి, మీకు, మీ కుటుంబానికి మంచి జరిగింటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి సవినయంగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్.